ఒకే రోజు అంటే ఈటెల కమిషన్ ముందు హాజరై బయటకు వచ్చిన తర్వాత పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలో ఎవరి ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉంది, కాళేశ్వరం పైన అసలు వాస్తవం ఏమిటి చూద్దాము. క్యాబినెట్ ఆమోదం లేదు, ఆ ప్రాజెక్టు విషయం క్యాబినెట్ ముందుకు రానే లేదని తుమ్మల అన్నారు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇది పక్కన ఇంకొక వార్త ఉన్నది, ఇందులో తుమ్మిడేటి వద్ద నీరు లేదని సిడబ్ల్యూసీ చెప్పలేదు. ఇది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ వచ్చింది. ఈ ఫుల్ పేజ్ అంతా వాటి మీదనే ఉంది. ఇక్కడ దొంగలకు సద్దులు మోసినట్లుగా ఈటల తీరు మరొక వార్త ఇక్కడ ఉన్నది. వీటితో పాటుగా కమలంలో ఈటల ఇరకాటం అంటే ఆయన ఎక్కడ కమిషన్ ముందు చెప్పిన విషయాలు బీజేపీలో ఇబ్బంది కలిగించినాయని. మరొకటి మేడిగడ్డ వద్ద మంత్రివర్గ నిర్ణయమే, ఇది బీఆర్ఎస్ స్టాండ్ హరీష్ రావు వారు మాట్లాడినారు. తర్వాత కేసీఆర్ను ఈటల సమర్థిస్తే 200% తప్పని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అంటే కాళేశ్వరం మీదని ఇవన్నీ. తర్వాత మరొకరి అది ఈటల స్టాండ్ బీజేపీ స్టాండ్ కాదు అని కిషన్ రెడ్డి అన్నారు. ఆ వార్త కూడా ఇక్కడ వచ్చింది. మరి నిజంగానే ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడితే వాస్తవం ఏమిటి, వాస్తవం ఏమై ఉండవచ్చు, ఈ విషయాల గురించి మాట్లాడితే మన దగ్గర సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఇందాక నేను చదివిన ప్రశ్నలే సార్, అసలు కేబినెట్ ఆమోదం ఉందా లేదా? కేబినెట్ ఆమోదం లేకుండా అంత పెద్ద ప్రాజెక్టు కడతారా? తుమ్మల గారు బహుశా మర్చిపోయి ఉంటారు. ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే కేబినెట్ గురించి కాదు, మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే వేశారో మంత్రివర్గ ఉపసంఘంలో ఇది చర్చకు రాలేదు. ఏది అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, ఆ ఒక్క అంశమే. ఇప్పుడు ఈటెల చెప్పింది ఏంటంటే మేము మంత్రివర్గ ఉపసంఘంలో తుమ్మలు ఉన్నారు, నేనున్నాను, హరీష్ రావు ఉన్నాడు అని చెప్పారు. ఆ ముగ్గురు కలిసి ఏం రిపోర్ట్ ఇచ్చారనే దానిలో ఆయన ఏమన్నారంటే ఈ రీఇంజనీరింగ్ దానికి మేము సమర్థించినామని చెప్పాడు. ఎవరు? ఈటెల. దాన్ని సమర్థించడం అంటే రీఇంజనీరింగ్ సమర్థించారు. అప్పటికి ఇంకా అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ పూర్తి కాలేదు దాని ప్రతిపాదన. లైడార్ సర్వే జరుగుతుంది 2016 మార్చిలో. అది ఏది సబ్ కమిటీ వేసింది, ఏప్రిల్లో రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి వరకు ఇంకా అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ మీద ఇంకా సర్వేనే జరుగుతూ ఉంది కదా. తుమ్మల చెప్పింది అది. రీఇంజనీరింగ్ మీద మా కమిటీ వేశారు, మేము రిపోర్ట్ ఇచ్చామన్నది ఈటెల. ఇలా కాంట్రవర్సీ లేదు. తుమ్మల చెప్పదలుచుకున్నది ఏంటంటే మా మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన రిపోర్ట్లో ఈ 3 బ్యారేజీల ప్రస్తావన లేదు అనేది వాస్తవం. అది ఆ 3 బ్యారేజీల ప్రస్తావన లేదు. ఎందుకు లేదంటే ఆల్టర్నేట్ ప్రపోజల్స్ అప్పుడే వచ్చినాయి. తుమ్మిడేట్ల నీళ్ళు లేవనేది అప్పుడే తెలిసింది. ఏం చేయాలనే దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు చెప్పింది కూడా కరెక్టే. క్యాబినెట్ ఆమోదం లేదనేది మాత్రం తప్పు. అయిపోయా కదా, కీ పాయింట్ అది. కేబినెట్ ఆమోదం లేకుండా జరిగిపోయింది. ఆయన ఏం చెప్తే అదే జరిగింది. కొన్నిసార్లు మేము ఇబ్బంది పడ్డామని కూడా క్యాబినెట్లో కూడా ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. తుమ్మలు ఏమన్నా వేరే తిరిగా నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన అభిప్రాయాలు చెప్పి? క్యాబినెట్లో కూడా సీఎం ఏం చెప్తే అదే అవుతుంది కదా. వీళ్ళని ఎదిరించే సత్తా, ధైర్యం, దమ్ము వీళ్ళకున్నదా? ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మలను తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన క్యాబినెట్లో డిసిషన్ వ్యతిరేకించే అంత ధైర్యం ఉన్న నాయకుడా? నా మిత్రుడే, కానీ క్యాబినెట్కు రాలేదు అనడం తప్పు. అంటే ఆయన డెలిబరేట్లీ ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆయన ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి రాసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో అందులో వీటి గురించి లేదు అనేది వాస్తవం. ఎందుకు ఆయన మనసులో ఉన్నమాట మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? చాలా కాన్ఫిడెన్స్గా మొన్న చెప్పిండు ఆయన, మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది అది. మొన్న ఈటెల పోయిన రోజు మా మంత్రివర్గ ఉపసంఘంలో చర్చకు రాలేదని చెప్పాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను. క్యాబినెట్లో రాలేదని అనలేదు ఆయన, మంత్రివర్గ ఉపసంఘంలో రాలేదు అని అన్నాడు. క్యాబినెట్లో ఒకవేళ రాలేదని ఆయన అనుకున్నా మర్చిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాళేశ్వరం మీద ఎన్నోసార్లు క్యాబినెట్లో డిస్కస్ చేశారు, ఒక్కసారి కాదు చాలాసార్లు చేశారు. సరే, దానికి బదులు ఇవ్వాల్సింది కేసీఆర్ కానీ, లేకుంటే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ. ఎందుకంటే ఆ క్యాబినెట్లో వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలి. నేను క్యాబినెట్లో లేను కాబట్టి నాకు సంబంధం లేదు. బట్ తుమ్మల గారి ఇంటెన్షన్ మాత్రం క్యాబినెట్ గురించి కాదు. ఆయన సబ్ కమిటీలో మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఆ సబ్ కమిటీలో ఆ విషయం రాలేదనేది వాస్తవం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటనంటే కేసీఆర్ అంత చేసిండు అని అంటున్నారు, ఆయన చెప్పినట్లే చేసినామని. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పాలి. నిజాం సాగర్ ఎవరు కట్టారు? నిజాం సాగర్ కట్టింది ఎవరు కట్టినాడు? ఆనాడున్న ఎవరు పరిపాలన ఉంటే వాళ్ళు కట్టారు. ఎవరు? అంటే ఇప్పుడు ఇంజనీర్ పేరు నిజాం సాగర్. అవును, ఇంజనీర్ ఎవరికి వస్తుంది చెప్పు? ఎవరు? నిజాం సాగర్ నిజాంకే వస్తుంది. ఎవరైనా ఇప్పుడు ఆ ఊర్లలో పోయి అడిగితే ఏం చెప్తారు?
నిజాం సాగర్ నిజాం కట్టిండు అంటారు. అవును. కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు. ఆయన ప్రభువు మరి ఇప్పుడు ఎవరైనా కూడా ప్రభు అన్న రాజు అన్న మంత్రి అన్న ఒక్కడే, పేరు వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఎవరు పాకరణంగా ఎవరు కట్టినాడే జవహర్లాల్ నెహ్రూ కట్టినాడు, మరి అంతే. కానీ ఆడ పోయి కూర్చొని కడతారా వాళ్ళు? డెసిషన్ తీసుకోవడం, డిసిషన్ వాళ్ళే. కేసీఆర్ తీసుకున్నాడు. డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు అంటే అక్కడ తుమ్మిడాటి దగ్గర నీటి లభ్యత లేదు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది 100% తప్పు. అదేంటి మంత్రి అయినా సంబంధిత శాఖ మంత్రి ఇచ్చిన కాళేశ్వరం గురించి ఒక మాట చెప్పనా. ఒక నలుగురు గుడ్డి వాళ్ళ ముందట ఒక ఏనుగు పెట్టాడు. ఆ ఏనుగు ఎట్లున్నది వర్ణించమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఇట్లా మధ్యలో పట్టుకున్నాడు, అది గోడలాగుంది. కోదండరాం గారు పోయి తోక పట్టుకున్నాడు, ఇది పాములాగా ఉన్నది అని చెప్తాడు. జయప్రకాష్ నారాయణ పోయి చెవులు పట్టుకుంటాడు, డొప్పలాగా ఉన్నది అని చెప్తాడు. రేవంత్ రెడ్డి పోయి కాలు పట్టుకుంటాడు, ఈ స్తంభంలాగా ఉంది అని చెప్తాడు. కాళేశ్వరం గురించి ఈ కథలో తోక తెలియదు వీళ్ళకి, తెలుసుకునే ఓపిక లేదు వాళ్ళకి. ఒకవేళ తెలిసినా కూడా రాజకీయ దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన దగ్గర జీవోలు ఉన్నాయి, 165 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇక్కడ 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా ఉంది అన్నారు. అంటే నీటి లభ్యత ఉన్నట్ట. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి. ఆ ప్రాజెక్ట్ 16,40,000 ఎకరాలకు ఉద్దేశించింది. ఎన్ని నీళ్ళు కావాలి? 164 టీఎంసీలు కావాలి. 165 టీఎంసీలు లభ్యత ఉన్నదని చెప్పింది. కింద లైన్ ఏమున్నది? ఆ జీవోల్నే కింద లైన్ ఏముంది? ఉన్నది కానీ 63 టీఎంసీలు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, బట్ భవిష్యత్తులో ఉండవు, ఎగువ రాష్ట్రాల వాటా. ఇది 1979లో బచావత్ ట్రిబ్యునల్లో ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను చెప్పేది కాదు, ఇది బచావత్ ట్రిబ్యునల్లో ఉన్నది. ఈ ప్రాణహితకు ఎగువన ఉన్న నీళ్లల్లో 63 టీఎంసీలు మహారాష్ట్ర వాటా అని ఉంది. మరి అది తెలియదు ఆయనకు. 165లో 63 పోతే ఎన్ని ఉంటాయి? 102 ఉంటాయి. 102 వచ్చినా కూడా 148 మీటర్ల ఎత్తున 1.6 టీఎంసీ ఉండే రిజర్వాయరే ఉంటుంది. చాలా చిన్నది, 1.8 1.6 ఉన్నది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. అంత చిన్న రిజర్వాయర్లో ఉధృతంగా నీళ్ళు వచ్చి పోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఒక 60 రోజులే వస్తాయి. ఇట్లా వచ్చి పోతూ ఉంటే నువ్వు ఎత్తిపోసుకోవాలనుకో, 2 లిఫ్ట్లు పెట్టుకోవాలి. ఒక లిఫ్ట్ ఏమో 4 మీటర్లు, రెండో లిఫ్ట్ ఏమో మళ్ళీ 20 మీటర్లు 30 మీటర్లో ఉంటుంది. అది అంటే ఈ 2 లిఫ్ట్లకు ఆ నీళ్ళు అందించాలంటే ఎన్ని దొరుకుతాయంటే 44 టీఎంసీలు దొరుకుతాయి. 44 టీఎంసీలలో ఒక్క చుక్క కూడా వ్యవసాయానికి ఉపయోగపడదు. ఎందుకంటే ఎన్ రూట్లో ఉన్న విలేజెస్ ఉన్నాయి, వాటికి మంచినీళ్ళు ఇవ్వాలి. ఫస్ట్ ప్రాధాన్యత మంచినీళ్ళకే ఉంటుంది. రెండవది ఎన్టీపీసీకి వాటర్ ఇవ్వాలి. ఇవన్నీ పోగా మిగిలేదు ఎన్ని అని అంటే ఒక 5 టీఎంసీలో 4 టీఎంసీలో. మరి ఆయన రాజశేఖర రెడ్డి పెట్టిన 16,40,000 ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది ఎందుకు? ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ అలంకారంగా ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ఎండిపోతుంది ప్రతి సంవత్సరం, సింగూరు ఎండిపోతుంది, నిజాం సాగర్ ఎండిపోతుంది, వాటి కింద ఆయకట్టు సాగైతే లేదు, పంట భూములలో బోర్లు వేసుకుంటాళ్ళు, మాకు కూడా నీళ్లు కావాలని వాళ్ళు అంటాళ్ళు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? కాళేశ్వరం ఒరిజినల్ ప్రాణహిత చేవేళ్ళ ఆయకట్టుకి ఎక్కడి నుంచి తెస్తావు? 44 టీఎంసీలు దేనికి సరిపోతాయి? ఒకవేళ సరిపోయినాయని అనుకుందాం, 44 టీఎంసీలతోని నేను 36 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తాను ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటే అనుకోని, కానీ బ్యారేజ్ కట్టడానికి ఆడ అవకాశం లేదు కదా, ఆడ అవకాశం లేదు. ఇది నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డికి ఇంజనీర్లు చెప్పారు. తుమ్మిడట్టు ఎందుకు కట్టలేదు అంటే బ్యారేజ్ కట్టడానికి అవకాశం లేదు. 48 మీటర్ల ఎత్తు కూడా కేసీఆర్ అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత ఎందుకు కట్టలేకపోయాడు? బ్యారేజ్ కట్టడానికి అవకాశం లేదు. ఒక టెక్నికల్గా లేదు, రెండవది ప్రాక్టికల్గా లేదు. ఎందుకు లేదు అని అంటే పక్కన చాప్రాల వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్నది, దానికి ఎవడు అనుమతి ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు, సుప్రీంకోర్టు ఇవ్వాలి. సుప్రీంకోర్టు అస్సలు ఇవ్వదు. వాళ్ళు ఎందుకు సుప్రీంకోర్టు పరిధిలో పెట్టుకున్నారు తెలుసా? ఈ ప్రభుత్వాలు మేనేజ్ అవుతున్నాయి. రాష్ట్రంలో సేమ్ పార్టీ ఉన్నప్పుడు పర్యావరణాన్ని లెక్క చేయకుండా అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి ఇవి మేమే ఇస్తామని చెప్పి వీళ్ళ చేతులకి లాక్కున్నారు కేంద్రం నుంచి. వీళ్ళు గుడ్డి వాళ్ళు కాకపోతే వీళ్ళకి ఈ విషయాలని తెలియకపోతే ఇట్లే మాట్లాడతారు. కానీ కదా ఈటెల వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ అక్కడ తుమ్మిడేటి దగ్గర నీళ్లు లేవు అన్నమాట. అది ఈటెలది వ్యక్తిగత అభిప్రాయము, బీజేపీకి సంబంధం లేదని బీజేపీ వాళ్ళు అంటున్నారు. 200% తప్పని బీజేపీ గంగల గలోని వాళ్ళకి ఎన్నడూ రాష్ట్రం మీద పట్టింపు లేదు. ఉంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వమే కదా ఉన్నది. 152 మీటర్లకు ఫడ్నవీస్ చెవులు పిండి ఇయ్యలేరా? వాళ్ళకి ఏమైనా సోయి ఉన్నదా బీజేపీ వాళ్ళకు?
ఉంటే ఫడ్నవీస్ చెవులు విండి ఎందుకు ఇయ్యారు 152 మీటర్లకు? ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి ఉన్నాడు కాబట్టి బీజేపీకి సంబంధం లేదు అప్పుడు. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు బీజేపీలో చేరినాక వచ్చినాయి కాదు. ఇంకోటి ఈటల రాజేందర్ అనేవాడు సూర్యకాంతి పుష్పం కాదు, ఏ పార్టీలు ఉంటే ఆ పాట పాడడానికి. ఆయన ఒక నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యే, నిజాయితీగా పనిచేసిన మంత్రి. బీజేపీ వాళ్ళు తానే అంటే తందానా అనే మనిషి కాదు ఆయన. అప్పటి విషయాలు అబద్ధాలు ఎట్లా చెప్తారండి? ఉన్న విషయం ఉన్నట్టు చెప్పిండు, బల్లగుద్దినట్టు. పార్టీ మారంగానే ప్రభుత్వంలో ఆయన చేసింది మారిపోతుందా? ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఏం చేసిండో అదే చెప్తాడు ఆయన. అప్పుడేమన్నా బీజేపీ పెత్తనం ఉంది ఆయన మీద? కానీ అప్పుడు కేసీఆర్ మొత్తం నిర్ణయం అంతా కేసీఆర్దే బాధ్యత, తనకేమీ సంబంధం లేదన్నట్లుగానే అంటే ఆయనకేం సంబంధం లేదు. కేసీఆర్ది బాధ్యత అంటే ముఖ్యమంత్రి కాబట్టి బాధ్యత వహించాలి. ఇప్పుడు మేడిగడ్డ కూలడానికి ఆయనకి ఏం సంబంధం ఉన్నది చెప్పు? మేడిగడ్డ కూలింది అనుకుందాం, కుంగింది అనుకుందాం, ఆయనకి ఏం సంబంధం కేసీఆర్కు? ఆయన ఎలక్షన్ స్ట్రాటజీలో ఉన్నాడు అప్పుడు. ఆ రాత్రి పోయి ఆయన అక్కడ బాంబులు పెట్టిండా? ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేయాల్సింది చేసిండు అంతే. ఆయన ఇక్కడ నీళ్ళు లేవని సిడబ్ల్యూసీ చెప్పింది తుమ్మిడేటి దగ్గర. 148కు ఒప్పందం చేసుకున్నా కూడా ఆయన ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు తెలుసా? ఈ కాళేశ్వరాన్ని అవాయిడ్ చేయడానికి కాదు, ఆల్టర్నేట్ చూడాల్సిందే అనేది తెలుసు ఆయనకు. బట్ కనీసం ఆదిలాబాద్ ప్రజలకన్నా నీళ్ళు ఇద్దాము 2 లక్షల ఎకరాలకు అనుకున్నాడు. ఇవాడ సాధ్యం కాదన్నాక వార్దా నది మీద కట్టాలని చెప్పి బ్యారేజ్ షిఫ్ట్ చేసిండు అక్కడికి. అంతేగాని ఆయన అయితే ఈ నిర్ణయం ఎందుకు ఆయన తీసుకున్నాడు అంటే, ఎక్కడైతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో చూడమని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పింది. ఇక్కడ మీకు నీళ్ళు సరిపోవు, వేరే ఎక్కడ ఉన్నదో మీరు వెతుకోండి అని చెప్పింది. చెప్పినాక వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి ఇచ్చారు. ఎవరికి? మన వ్యాప్కోస్కి. వ్యాప్కోస్ ఏం చేసింది, ఇక్కడ మన స్టెప్ లాడర్ టెక్నాలజీ అని ఒకటి ఇదివరకు టి హనుమంతరావు గారు తయారు చేసిన థియరీ ఒకటి ఉంది. వెనక్కి 13 బ్యారేజీలు కట్టి శ్రీరామ్ సాగర్ నింపాలనేది ఆయన ప్లాన్. ప్రాణహిత నీళ్లతోని కాళేశ్వరం దగ్గర సూరారం అనే ఊరు ఉంటుంది, అంటే మేడిగడ్డకు పక్కనే. ఆ సూరారం దగ్గర ఒక బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి వరుసగా 13 బ్యారేజీలు, ఇప్పుడు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ కాకుండా ఇంకా 13 బ్యారేజీలు కట్టి ఎక్కడ శ్రీరామ్ సాగర్ నింపాలని. దీన్ని స్టెప్ ల్యాడర్ అన్నారు. అంటే నిచ్చెన మెట్ల బ్యారేజీలు, కోటి వాటర్ షేకండ్ అన్నాడు. అయితే దానిలో మొదటి బ్యారేజీ సూరారం బ్యారేజ్. సూరారంకున్న మేడిగడ్డకు ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే అక్కడ కడితే కొంత అక్కడ అనుకూలంగా లేదు పరిస్థితి అని చెప్పి కొంచెం కిందికి కట్టారు అంతే. అది వాప్కోస్ ఇచ్చింది తప్ప కేసీఆర్ ఆయన ఇంజనీర్ కాదు, ఆయన ఆ ప్రాంతం చూడడం కూడా చూడలేదు ఆ టైంకి. ఆయన కాళేశ్వరం గుళ్ళే పోయి వచ్చిండు కావచ్చు ఇదివరకు, కానీ మేడిగడ్డకి ఎందుకు పోయండి ఆయన? మేడిగడ్డ బ్యారేజ్ సగానికంటే ఎక్కువ అయినాక ఆయన బహుశా భూమి పూజ పోయిండేమో నాకు తెలియదు. బట్ ఆయనతో నేను పోయింది ఎప్పుడంటే 2019 జనవరి 1 నాడు. అప్పటికి ప్రాజెక్ట్ అయిపోయింది, ప్రాజెక్టు సగమైంది. అయితే నాకు 3 నెలలు కావాలన్నాడు. సుబ్రహ్మణ్యం గారు ఉండి ఎల్ఎన్టీ హెడ్ చైర్మన్. ఆయన ఏమన్నాడంటే, మేము అట్లా తొందర పెడితే ఇవ్వలేమండి, మా టైం మేము తీసుకుంటాం, మీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటే ఉండనియండి, మేము మాత్రం జూన్లోనే ఇస్తామని చెప్పిండు. జూన్లోనే ఇచ్చిండు పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక. వాళ్ళు తొందర పెడితే తొందర పడేవాళ్ళు కాదు. ఈ ఇంజనీర్లు తప్పు చేసినా ఎల్ఎన్టీ వాళ్ళు తప్పు చేయరు. కానీ ఇక్కడ కేసీఆర్ ఇంజనీర్లు కూడా ఆయన చెప్పినట్లే మేము చేసినాం, డిజైన్లు మార్పు ఆయన చెప్పినట్టే జరిగింది అని అంటున్నారు. డిజైన్ మార్పు అంటే ఇప్పుడు కొన్ని దిక్కుల కాలువలు, తర్వాత ఈ పైప్ లైన్లు ఇట్లాంటివి ఉన్న కాడ ఆయన చెప్పిండు, ఇట్లా పోతే మీకు ఆ ఊరు మీకు వెళ్ళిపోతుంది, ఆ ఊరు తప్పియండి, ఆ ఊరు తప్పించి ఇట్లా తీసుకుపోండి అని చెప్పిండు. కానీ మేడిగడ్డల 85 పియర్స్, ఈ పియర్ ఇక్కడ ఉండాలి, ఆ పియర్ అక్కడ ఉండాలి, పియర్లు వేస్తారా, తర్వాత సీకెంట్ పైల్సా, షీట్ పైల్సా, అవి తెలియడం కూడా తెలియదు కదా ఆయనకి. వాటి డెఫినేషనే తెలియదు, ఎంత లోతులు వేయాలి ఇవన్నీ వాళ్ళకి, ఆయనకేం తెలియదు. ఆయన పేరు ఏమని చెప్పారు బయట మీడియాలో, కమిషన్ దగ్గర కూడా బయట మీడియా ఎట్లుందంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందని రాస్తుంది. మీడియాకు కూడా రాజకీయాలు ఉన్నాయి, నిష్పక్షపాతంగా ఏ మీడియా లేదు. నేనేమంటున్నా అంటే, ఇంజనీర్ నరేందర్ రెడ్డి గారు డిజైన్స్ ఇన్ఛార్జ్, సిఈ డిజైన్స్, ఆయన ఏం చెప్పిండంటే నాకు టైం సరిపోలేదు అని చెప్పాడు. టైం సరిపోకపోతే దాన్ని ముఖ్యమంత్రి బాధ్యత ఎట్లయితుంది? నాకు తొందరగా నీళ్ళు కావాలన్నాడు ఆయన. నీ 3 నెలలు ఇచ్చిండు, అప్పటికే 3 నెలలు అయింది, ఇంకెక్కువ అయింది. మరి ఆయన ఆ డిజైన్ల లోపానికి సీఎంను బాధ్యుని చేయాలనుకున్నాడు ఆయన. అనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది అది? అయితే నువ్వు ఘోష్ గారు అడిగారు, నువ్వు టైం లేకపోతే రాంగ్ డిజైన్ ఇస్తావని అడిగారు. తప్పు కదా అది? వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడిండ్రు ఘోష్ గారి ముందు. దానికి కేసీఆర్ ఎట్లా బాధ్యుడు అవుతారు? రాజశేఖర రెడ్డి
మేము రాజశేఖర రెడ్డి గారు చెప్తే మేము సంతకం పెట్టినామని చెప్పింది. అప్పుడు జైలు పోయి కూర్చున్నది రాజశేఖర రెడ్డా లేకుంటే ఈ సంతకం పెట్టిన వాళ్ళ ఒకటి ఉంది కదా ఉదాహరణ మనకి. అవునవును. మరి అట్లే అవుతుంది ఇప్పుడు కూడా. వీళ్ళు జైలుకు పోతారు, కేసీఆర్ పోడు. కేసీఆర్ సంతకం ఉండదు కాదు అంటే ఇక్కడ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయము, మంత్రివర్గానికి నాయకుడు కేసీఆర్, ఆయన చెప్పినట్టు వాళ్ళు అధికార యంత్రాంగం. ఆయన ఏం చెప్తాడండి, తొందరగా కావాలి నీళ్ళు మాకు తొందర రావాలి ఆలస్యం చేయకండి అని చెప్తాడు. 3 నెలలు ఎందుకు పెట్టుకున్నావు తొందరగా డిజైన్ చేసి పంపు అని చెప్తాడు. ఇంకా నాకు ఫీల్డ్ వర్క్లో నాకు పని ఉన్నది నాకు టైం కావాలంటే టైం ఇస్తాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు అడిగితే ఏమన్నా నొచ్చుకున్నాడు ఆయన? నాకు అలా ముందే అడిగిండు ఆయన. నేను అక్కడ ఐ విట్నెస్, నేను కేసీఆర్ గారు, మేయా కృష్ణారెడ్డి గారు, మన అప్పటి డీజీపీ ఉన్నారు, తర్వాత మహేందర్ రెడ్డి అనుకుంటా, తర్వాత ఈయన వచ్చాడు మన జోషి గారు, అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ లేకుంటే చీఫ్ సెక్రటరీగానే ఉన్నట్టున్నారు. వీళ్ళందరి సమక్షంలో సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఏలేండి నేను 3 నెలల్లో 6 months పడుతుంది నాకు అన్నాడు. ఎందుకు అట్లా ఈల్డ్ అవుతారా? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఇంజనీర్లు. ఈయన తొందర పెట్టినంత మాత్రాన ఒకవేళ నిజంగానే తొందర పెట్టిండు అనుకుందాం, ఎవిడెన్స్ ఏది, సాక్ష్యం ఉన్నదా? ఏముంటుంది? నోటి మాట నడుతుందా? నడవదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మరొక మాట, తుమ్మిడిఎట్టికి ముందు ప్రాణహిత చేవెళ్ల కంటే 65,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు అయింది, 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఎందుకు ఈ ప్రాజెక్టు, డబ్బులు వృధాయని వాళ్ళు అంటున్నమాట. ఇప్పుడు నేను అన్నా కదా గుడ్డి వాళ్ళని, వీళ్ళు గుడ్డి వాళ్ళు చెవిటి వాళ్ళు కూడా. ఎందుకంటే నాలాంటి వాడు చెప్పింది కానీ, ఇంకెవరన్నా ఎక్స్పర్ట్ చెప్పింది కానీ, శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పింది కానీ ఏది వినరు వీళ్ళు. వీళ్ళకి ఆ ఓపిక లేదు, వాళ్ళకు నోరు ఒక్కటే ఉన్నది, ఏది పడితే అది మాట్లాడడానికి. వాళ్ళకు హోదా ఉన్నది కాబట్టి వాళ్ళు మాట్లాడితే పేపర్లలో హెడ్డింగ్లలో వస్తుంది. ఇప్పుడు మూర్ఖులు ఏది మాట్లాడినా కూడా పేపర్లలో వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కనకపు సింహాసనం మీద కూర్చున్నారు కదా. ఎందుకంటే ఒక గ్రామంలో ఒక రైతును అడిగితే చెప్తాడు, ఒక గ్రామంలో రైతుకున్న చైతన్యము ఒక ఇరిగేషన్ మినిస్టర్కి ఉండకపోతే ఏమనుకుంటాం దాన్ని? కూర్చొన్న ప్రాజెక్టు కట్టంగా నీళ్ళు వస్తాయా పొలాలకు? వస్తాయా? దాని పంట కాలువలు చేయాలి, డిస్ట్రిబ్యూటర్లు చేయాలి. ఇప్పుడు స్తంభాలు వేయడం, స్లాబ్లు వేయడం ఈజీ, గోడలు పెట్టడం ఇంటీరియర్ చాలా కష్టం, టైం పడుతుంది. ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా 4 సార్లు ఉన్నది. వీళ్ళు మరి 58లో కట్టేసిండ్రు డ్యాము, 68 దాకా నీళ్ళు ఎందుకు రాలే? శ్రీరామ్ సాగర్ 69లో డ్యామ్ కట్టిండ్రు, మరి ఎందుకు 2000 సంవత్సరం నీళ్ళు వచ్చినాయి? శ్రీశైలం 69లో డ్యామ్ కట్టిండ్రు, మరి ఎస్ఆర్బీసీ ఎందుకు 30-40 ఏళ్ళు పట్టింది? ఏ ప్రాజెక్టులన్నా వీళ్ళు 10 ఏళ్ళ లోపల నీళ్ళు ఇచ్చిండ్లా? జూరాలు ఇచ్చిండ్లా? సింగూరు ఇచ్చిండ్లా? తెలుసా? చరిత్ర తెలుసా? ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేదా? నీళ్ళ సోయి లేదా? చరిత్ర తెలియదా? మంత్రులు అయినంత మాత్రాన కిరీటాలు పెట్టాను వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారో అని నేను వాళ్ళు చేసిన తప్పులన్నిటినీ నేను సరిదిద్దాలనా? వీళ్ళు మూర్ఖులు, గుడ్డి వాళ్ళు. ఇంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళ గురించి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీడియాలో ప్రాజెక్ట్ నిర్మాణం అవుతున్నప్పుడు ఎంత సిమెంటు, ఎంత సీకు, అంటే ఇనుము ఎంత వాడినరు, ఎంత కాలం అని చాలా విస్తృతమైన ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగాల్సి ఉండేనా అప్పుడు? ఎంత సిమెంట్ కలపాలి? ఎల్లంటి వాడు వచ్చి రేవంత్ రెడ్డినో ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఎంత సిమెంట్ కలపాలి, ఎంత కాంక్రీట్ కలపాలి, వాళ్ళు కేసీఆర్ని అడుగుతారా? ఎట్లా మాట్లాడతారండి? వాళ్ళు అంతర్జాతీయంగా పేరున్న కాంట్రాక్టర్స్, వాళ్ళు చేసిన ఏ నిర్మాణం కూడా ఫెయిల్ కాలేదు. ఇక్కడ ఫెయిల్ కావడానికి ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ ఎంతవరకు కారణం అనేది ఎన్డీఎస్ఏ చెప్పలే కదా, వాళ్ళే కారణం అని చెప్పిందా? ఆ రిపోర్ట్ని చెత్తపుట్ట దాఖలు చేయమన్నది ఎల్ఎన్టీ, 3rd class రిపోర్ట్ అని చెప్పి. ఇప్పుడు ఎంత సిమెంట్ ఎంత ఇసుక కలపాలని తెలియకుండానే 4 సంవత్సరాలు మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డదా? 500 సంవత్సరాల్లో ఎన్నో రానంత వరద వస్తే ఎట్లా తట్టుకున్నది మేడిగడ్డ? నాసిరకమైంది కలిపితే మొదటి వరదకే పోవాలి కదా, ఎందుకు కొట్టుకపోలే మరి? ఎక్కడో చిన్న నిర్లక్ష్యం జరిగి ఉంటుంది, లేదా నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా ఏదైనా విధ్వంసకాండ జరిగి ఉండొచ్చు. అది తెలుసుకోలేకపోతున్నారు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు 20 నెలలు అయినా కూడా 23 నెలలు అయింది దాదాపు. అక్టోబర్ వస్తే మళ్ళీ 2 సంవత్సరాలు, అక్టోబర్ వస్తే 2 సంవత్సరాలు, ఇప్పటివరకు కారణం కూడా చెప్పలేకపోయింది కదా. పెద్ద పెద్ద ఇంజనీర్లను పెట్టుకొని ఏం లాభం? వీళ్ళు అమెరికా నుంచి, రష్యా నుంచి కూడా తెప్పియచ్చు కదా ఇంజనీర్లను. చైనాలో బ్యారేజీలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ నుంచి తెప్పియచ్చు కదా. మరి అది కూడా చెప్పలేకపోతాను కదా. వాళ్ళు చెప్పినంత కాలం ఎవరిని బాధ్యులను చేయలేరు. 17 మంది ఇంజనీర్లలో ఒక్కరిని కూడా శిక్షించడానికి వీల్లేదు. అది ఎట్లా జరిగింది లోపం అనేది తెలియకపోతే దాన్ని కేసీఆర్ని బాధ్యుని చేస్తే ఎట్లా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన ఎందుకు అంటే కొద్దిమంది మీ తరహా ఆలోచన పరులు 2-3 వాళ్ళని తప్పు పడతాను ఎన్డీఎస్ఏ.
ఎన్డీఎస్ఏని తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే 18 నెలలు రిపోర్ట్ దగ్గర పెట్టుకొని దానికి కారణాలు ఏందో చెప్పకపోతే ఏమంటుంది చెప్పు. వాళ్ళు ఏమిచ్చింది రిపోర్ట్లో? మీరు లోతైన పరిశోధన చేయండి. దీనికి వానికి ఎందుకు ఇచ్చిందండి 18 నెలలు? ఎన్డీఎస్ఏ వానికి ఎందుకు ఇచ్చింది? మన బాధ్యత ఏంది? ఎట్లా జరిగింది లోపం అని తెలుసుకోవడానికి కదా. 18 నెలలు మన కోర్టులో బంతిని పెట్టుకొని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మీదకి ఎట్లా చూస్తారండి? మీరే పరిశోధించి కారణాలు చెప్పాలట. అంటే అక్టోబర్ 24 నాడు నువ్వు చెప్పిన దానికి ప్రెస్ మీట్లో, అక్టోబర్ 31 నాడు నువ్వు ప్రెస్కి రిలీజ్ చేసింది 23లో, ఇప్పుడు చెప్పిన దానికి ఏం తేడా ఉంది? మరి ఇన్ని రోజులు దగ్గర పెట్టుకొని బీజేపీకి మౌత్ పీస్ లాగా పనిచేస్తే ఎన్డీఎస్ఏ తిట్టకుండా మెచ్చుకుంటారా? ఇక చైర్మన్ ఎంత గొప్ప చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్. ఆయన ఆధ్వర్యంలో నిర్మాణం అయ్యే పోలవరము అంత డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ ఆయన సిడబ్ల్యూసీ చైర్మన్ ఆయన తీసుకుపోయి ఇప్పుడు ఎన్డీఎస్ఏ చైర్మన్ చేశారు. ఇది పోలవరం డ్యామ్ ఏం చేసిండట ఆయన అడగండి. ఇప్పటికి కూడా రిపేర్ చేయలే కదా ఆయన. దాని మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందా? మరి ఆయనే చీఫ్ ఇంజనీర్, ఎవరిని సస్పెండ్ చేయాలి? ఇప్పుడు ఎన్డీఎస్ఏ చైర్మన్ ఆయనే, సిడబ్ల్యూసీ చైర్మన్గా ఆయనే పనిచేశాడు. మరి పోలవరంలో ఆయన చేసిన తప్పులకు ఎవరు బాధ్యత వహించాలి? పోలవరంలో డ్యామేజ్ ఇప్పటికి కూడా ఉంది. అది ఇప్పుడు 1000 కోట్లు అయింది, అప్పుడు 400 కోట్లు. మరి ఘనాపాటి ఈయన చేసిన గొప్పతనానికి ప్రమోషన్ ఇచ్చారు, ఆయనకి ఎన్డీఎస్ఏ చైర్మన్ చేశారు. ఎందువల్ల ఇచ్చింటారు? ఏమైండొచ్చు కారణం? వాళ్ళకి అవన్నీ పట్టాయి కదా, వాళ్ళు చెప్పినట్టు ఇనటోడు కావాలి. ఇక్కడ వచ్చి పరిశోధన చేసి రాయవా అంటే కిషన్ రెడ్డి ఇచ్చిన లెటర్కు ఎన్డీఎస్ఏ లెటర్ హెడ్ మీద టైప్ చేయించండు. అక్టోబర్ 21 రాత్రి డ్యామేజ్ అయితే 22 నాడు కిషన్ రెడ్డి లెటర్ రాసిండు. ఆ లెటర్ మీద కిషన్ రెడ్డి లెటర్ హెడ్ మీద ఎన్డీఎస్ఏ లెటర్ పెట్టి పబ్లిష్ చేశాడు, ప్రెస్కి ఇచ్చాడు. మరి వేరే వాడు తెలివికల్లోడైతే ఆ పని చేస్తాడా? జీ హుజూర్ అనేటోడైతేనే ఆ పని చేస్తాడు. వీళ్ళకి మేధావులు, ఈ రాజకీయ నాయకులకు ఎవరికైనా వాళ్ళకు నిష్ణాతులు, మేధావులు, నైపుణ్యం ఉన్న వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళు చెప్పినట్టు వినటోడు కావాలి. ఈడీ చీఫ్ అయినా వాడే కావాలి, సిబిఐ చీఫ్ అయినా వాడే కావాలి, ఎవడైనా వాడే కావాలి. వాడు చెప్పినట్టు వినటోడు కావాలి అంతే. అది మోడీ కావచ్చు, అది ఇంకోరు కావచ్చు. ఈ మధ్య కేసీఆర్ని కలిసినా మీరు? నేను కలవాల్సిన అవసరం నాకేముంటుంది? అంటే మీరు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని ఎవరేమన్నా ఒక మాట అన్నా సరే మీరు సహించట్లేదు కదా? నేను కేసీఆర్ను జోకడానికి కాదు, కాళేశ్వరం అనేది మంచి ప్రాజెక్ట్ అని దాని గౌరవాన్ని పెంచడానికి మాట్లాడతాను. చాలామంది అట్లే పొరపాటు పడతారు. నేను కేసీఆర్ భజనపరుని కాదు. నేను ఎన్నోసార్లు చైర్మన్గా ఉన్నప్పుడు చెప్పిన ఐఎమ్ లాయల్ టు తెలంగాణ, ఐఎమ్ నాట్ లాయల్ టు కేసీఆర్. ఆయనకు నేను లాయల్గా ఉండదలుచుకుంటే ఎమ్మెల్సీ ఎప్పుడో తీసుకునేవాడిని, మంత్రిగానే ఉండేవాడిని. ఆఫర్ ఇచ్చిన మీకు? నాకు ఇచ్చారు కదా గవర్నర్. ఎన్నిసార్లు నీ దగ్గర కూడా చెప్పినా, నేను గవర్నర్ కోటాలు ఇస్తే కూడా తీసుకోలేదు. నీళ్ళు అంటే నాకు ప్యాషన్ కాబట్టి ఏమైనా చేసే అవకాశం ఉంటుందేమో అని ఆ నీళ్ళ శాఖ తీసుకున్న చైర్మన్గా. బట్ ₹1 బడ్జెట్ ఇవ్వలేదు ఆయన అక్కడున్న 7 సంవత్సరాల్లో. నేనెందుకు జోక్తా కేసీఆర్? నాకేం అవసరం? ఆ పాత సహచరుడే తప్ప ఇప్పుడు నా అడ్వైస్ తీసుకోవడం నేను నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. ఎందుకు నేను ఆయనను ఎన్కేసుకొని వస్తే నాకు వచ్చేది ఏమున్నది? ఆయన తప్పులు అడుగు చెప్తాను నేను. కాళేశ్వరంలో ఆయన చేసిన పొరపాటు ఏమిటి చెప్పండి? కాళేశ్వరంలో ఆయన పొరపాటు చేయలేదు. ఆయన కాళేశ్వరం విషయంలో ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రాజెక్టు 3 ఏళ్లలో అయింది. కాళేశ్వరంలో ఆయన చేసిన తప్పులు నాకేం కనబడలేదు. మిగతా రాజ్యపాలనలో చాలా తప్పులు చేశాడు. మొత్తం ఆయన 10 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల కాలంలో ఏం తప్పులు చేశాడని చర్చ పెట్టు, గంట సేపు చెప్తా ఆయన చేసిన తప్పులను. కానీ ఒకటి బుచ్చన్న, ఆయన అనుకున్న పద్ధతిలో ఆయన పరిపాలన చేస్తాడు. నా కళ్ళతోని, నా మెదడుతో నేను ఆలోచిస్తా. సింక్ కాదు కదా. నేను ఉండాలనుకున్నాడు, ఆయన ఎందుకు ఉంటాడు? అట్లా సాధ్యం కూడా కాదు. ఆయన పద్ధతిలో ఆయన ఉంటాడు, నా పద్ధతిలో నేను ఆలోచిస్తా. ఎవరైనా వాళ్ళ కోణంలో విమర్శిస్తారు తప్ప అది ఆయన కోణంలో కరెక్టే కావచ్చు, నా కోణంలో తప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకటి ఏంటంటే కాళేశ్వరం విషయంలో ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ ఆయన తప్పు చేసినట్టుగా ఇప్పటివరకు నా నోటీస్కు రాలి. ఆ ప్రాజెక్టు వాళ్ళు అనుకున్నట్టు కిందికి జరగడం కావచ్చు, అంటే ఎవరైతే వాప్కో సర్వే చేసినప్పుడు చెప్పిన లొకేషన్లలో కట్టకుండా కిందికి జరిగిన దాని మీద నేను కొద్దిగా ఎంక్వైరీ చేశాను. ఎందుకు సుందిళ్ళను జరపాల్సి వచ్చింది, ఎందుకు అన్నారం జరపాల్సి వచ్చిందంటే అక్కడ ఏ రకమైన అననుకూల పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు తొందరగా సర్వే చేశారు. దానివల్ల ఆ ప్రాజెక్టు ఎంపిక చేసిన స్థలాలలో ఆ బ్యారేజ్ కడితే కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము మార్చాల్సి వచ్చింది. అంటే పేపర్ మీద రాసిన దానికి ఫీల్డ్ మీద పోయి చూస్తే తేడాలు కనబడతాయి. అర్థం చేసుకున్నాను నేను కేసీఆర్ తప్పు చేసినాను. ఆయన చేసిన మంచి ఏంటంటే ఇంకో 100 ఏళ్ళని దృష్టిలో పెట్టుకొని మల్లన్న సార్ కట్టిండు, ఇంకో 100 ఏళ్ళని దృష్టిలో పెట్టుకొని 30 TMCకి ప్రతిపాదన పెట్టుకున్నాడు.
ప్రతిపాదన కాదు, దాదాపు కంప్లీట్ అయింది. 30 TMCకి సంబంధించిన స్ట్రక్చర్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఆయన అంత ముందే దూరదృష్టితోని పంప్ హౌజులు 30 TMCకి అప్పుడే పెట్టాడు ఆయన. ఆ విషయంలో ఆయన అభినందిస్తాను నేను కాళేశ్వరం విషయంలో. 30 TMC అంటే రోజుకు 2 TMCలు ఎత్తాలనేది మొదలు కాళేశ్వరంలో రిపోర్టు. దాన్ని నేను 3వ TMC కూడా కావాలని చెప్పేసి ఏర్పాట్లు చేశాడు. ఆ 80,000 కోట్లు అనేది 2 TMCలు తీసుకోవడానికి, ఇంకా 30,000 కోట్లు 3వ TMC తీసుకోవడానికి. అంటే 30,000 కోట్ల అంటే ఒక TMCకి మొత్తం పైప్ లైన్స్ అన్నీ వేయాల్సి ఉంటుంది కదా. అంటే మన కెపాసిటీ పెంచుకోవాలి కదా, ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని కాకపోతే దానికోసం అయిన ఖర్చు, మళ్ళీ మోటార్స్ కూడా కావాలి కదా, పంపులు కావాలి, ఇవన్నీ కావాలి కదా. దానివల్ల పెరిగింది అది. మల్లన్న సాగర్ దాకా తీసుకురావాలి దాన్ని స్టోరేజ్ చేయాలంటే. పంపుల కెపాసిటీ పెరిగే, పైపుల కెపాసిటీ పెరిగే, కాలువల కెపాసిటీ పెరిగే, వీటన్నిటికి ఇప్పుడు 2 సొరంగాలే ఉన్నాయి. ఆ 2 సొరంగాలు 2 TMCలే తీసుకుపోతాయి. కానీ అది మామూలుగా లేవు, అవి ఒక రెండు లారీలు వేయటంత నేను చూసాను. ఒక్కొక్క దానిలో ఫుల్ లెవెల్లో పోతే 1 TMC పోతుంది. అంత పెద్దది 3వ TMC పైప్ల ద్వారానే. ఈ బిల్డింగ్ దీనికి పైన 1 TMC అంటే ఏందనుకుంటున్నావు మరి? హుస్సేన్ సాగర్ మొత్తం కలిపితే 1.5 TMC కంటే ఎక్కువ ఉండదు. అంతే తగ్గింది కదా మొత్తం. ఇదివరకు 2.9 ఉండే, బాగా తగ్గింది అది, బాగా కుదించిపోయింది. మరి అన్ని నీళ్ళు ఒక రోజులో పోవాలంటే మరి అంత పెద్ద సొరంగం కావాలి కదా. వన్ డే 1 TMC అంటే ఇప్పుడు 2 TMC మొదలనుకొని 3వ TMCకి అదనపు ఏర్పాట్లు చేసినందువల్ల 80,000 కోట్లది కాస్త 110 కోట్లకు పోయింది. ఓ 11-15,000 కోట్లు అడిషనల్గా పెరిగింది ఖర్చు. ఇప్పుడేమో వాళ్ళు కాంగ్రెస్ అనేది ఇదే పాయింట్ అంటున్నారు, ఏమన్నా 2 TMCల విషయంలోనే స్పష్టత లేదు, 3వ TMC ఎందుకు? వాళ్ళకు స్పష్టత లేదు, కేసీఆర్కు ఉన్నది. వాళ్ళకు స్పష్టత ఎట్లా వస్తుంది? ఇప్పుడు ABCDలు రానవాడు ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటాడా? మరీ అంతా నా కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ అయితే 135 ఏళ్ళ పార్టీ అయితే రేవంత్ రెడ్డి 135 ఏళ్ళు ఉన్నాయా? అన్నేళ్ల నుంచి పరిపాలన చేస్తున్నాడా? వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా, నీళ్ళ గురించి ఈ కాంగ్రెస్ మంత్రులకు కానీ నాయకులకు కానీ ABCDలు తెలివాయి. కొంత తుమ్మల నాగేశ్వరరావుకు తెలుసు, ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ చేసిండు కాబట్టి. ఆయన మాట్లాడాడు, ఎందుకంటే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ తప్ప దీనికి కాదు కదా. కాబట్టి ఏమన్నా మాట్లాడిస్తే ఆయన చెప్పగలుగుతాడు. ఇక ఆయనను మాట్లాడనీయకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాట్లాడిస్తే, ఇంకోరిని మాట్లాడిస్తే వాళ్ళకు నీళ్ళ మీద వాళ్ళకి ABCDలు తెలివాయి, బేసిక్స్ తెలివాయి. వాళ్ళు ఏది మాట్లాడినా తప్పే. అది రాజకీయ దురుద్దేశంతో మాట్లాడేదే తప్ప నిజంగానే వాళ్ళకు అనుభవం ఉండి జ్ఞానం ఉండి మాట్లాడే మాటలైతే కాదు అది. కానీ వాళ్ళు కాంగ్రెస్లో అంటున్నమాట, ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి. మీకు తెలియదు ఆ వాస్తవాలు, ప్రజలకు మీరేం చెప్తారు? ప్రజలకు తెలుసు వాస్తవాలు. ప్రజలకు వాస్తవాలు తెలియకపోతే బ్యారేజ్ కట్టనియకపోదురు, అప్పుడే ఆపేస్తారు. ప్రజలు పంటలు పండించుకున్నారా? 60 లక్షల ఎకరాల పంటలు పండినాయి కాళేశ్వరం నీళ్లతో మొత్తం 4 ఏళ్ళల్లో. ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం ఓ 10 లక్షల ఎకరాలు పండినాయి, రెండో సంవత్సరం 20 లక్షల ఎకరాలు పండినాయి. మొత్తం 4 ఏళ్ళల్లో కలిపి 60 లక్షల ఎకరాల పంటలు పండినాయి. కొన్ని వేల కోట్ల పంటలు పండినాయి. మొన్న ఒక ప్రబుద్ధుడు చెప్తున్నాడు, ఎంపీ, బీజేపీ ఎంపీ, ఆయన ఏం చెప్తున్నాడంటే కాళేశ్వరం కూలి మంచి పని అయింది. ఓ లైవ్లో చెప్తున్నాడు ఒక నేషనల్ ఛానల్, కూలి మంచిదైంది, కూలకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయేది అని. ఎందుకు అంటే అది కూలకపోతే కరెంటు బిల్లులు కట్టి నీళ్ళను బాగా తీసుకొచ్చి వ్యవసాయాలు బాగా చేతురు, దానివల్ల కరెంటు బిల్లులు బాగా పెరిగేటి లక్షల రూపాయలల్లో, ఆర్థిక వ్యవస్థ ఇంకా వీక్ అయ్యేదని చెప్తున్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంపీ లైన్లు. ఎందుకంటే ఆయన గొప్పోడే, కానీ ఆయన ఫీల్డ్లో గొప్పోడు, ఆయన సాఫ్ట్వేర్లో గొప్పోడు, ఆయన వైద్య సంస్థలు నడపడంలో గొప్పోడు, ఆయన అన్నిట్లో గొప్పోడే, కానీ వ్యవసాయం గురించి ఆయనకు తెలియదు. ఆయన రైతు మనవడే, రైతు కొడుకే, కానీ వ్యవసాయం గురించి ఆయన స్టడీ చేయలేదు, నీళ్ళ గురించి స్టడీ చేయలేదు, తెలంగాణ నైసర్గిక స్వరూపం గురించి స్టడీ చేయలేదు. ఆయనకు చాలా రకాల ఇన్కమ్ ఉన్నది, రైతుకు ఒకటే రకం ఇన్కమ్ ఉంటుంది, పంట పండితే డబ్బులు వస్తే లేకపోతే రాదు. నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తాం అనేది రైతుకు అనవసరం, నీళ్ళు ఇస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఆయన అంటాడు కాళేశ్వరం కూలి మంచి పని అయిందని. దగ్గర మిత్రుడే, కానీ కాళేశ్వరం చేయబట్టి మిత్రులంతా కూడా మీకు దూరం అవుతున్నారు. కావాల్సిందే, ఏం చేస్తాం, మళ్ళీ మాట్లాడుకునే అవకాశం కూడా ఉండదు వాళ్ళతో. ఇంకో కాలేజ్ విషయంలో మీరు కొంత కఠినంగా కూడా మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా మాట్లాడతాను, ఎందుకంటే ఈ స్నేహం కోసమో, లేకపోతే వాళ్ళతో ఏదో లబ్ధి జరుగుతుందనో, లేకపోతే ఈయన కేసీఆర్ నాకేమన్నా పదవి ఇవ్వడానో నేను అట్లా మాట్లాడే వ్యక్తిని కాదు. నేను తెలంగాణ ప్రజల వాయిస్, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను. ఎవడు నన్ను మేనేజ్ చేయలేడు, ఎవడు నన్ను కొనలేడు. గొంతుకాడ కత్తి పెట్టినా కూడా కాళేశ్వరాన్ని సమర్థిస్తాను. కానీ మరి మీరు ఇదే విషయము కాంగ్రెస్లకు క్లాస్ చెప్పొచ్చు కదా వెళ్ళి. కొందరేమో తెలిసి మాట్లాడుతున్నారు,
కొందరు కావాలని మాట్లాడుతున్నారు, కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఏం క్లాస్ చెప్తాం? నిద్రపోయటం లేపొచ్చు, కానీ నిద్ర నటించడం ఎట్లా లేపుతాం? మనం మేల్కొని ఉన్నోడిని ఎట్లా లేపుతాం? కాళేశ్వరంలో ఏది నిజం, ఎవరి ఆర్గ్యుమెంట్ నిజం? కాళేశ్వరంలో హరీష్ రావు గారు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా, అందులో ఒక్క అబద్ధం లేదు. ఒక్క అబద్ధం, ఒక్కటంటే ఒక్క అబద్ధం లేదు. దేనికైనా సిద్ధం. నా 100 ఆర్టికల్స్ ఉన్నాయి కాళేశ్వరం మీద, అన్నీ నేను రాసిన ఆర్టికల్సే కదా, అన్నీ నిజం. కాళేశ్వరం కనుక రిపేర్ కాకపోతే ఈ తెలంగాణ బడ్జెట్ ఇట్లే ఉంటుంది, జీతాలు వేయడానికి కూడా డబ్బులు రావు ఆయనకు. నిజంగానే రేవంత్ రెడ్డే కాదు, కేసీఆర్ కనుక అక్టోబర్ 21 నాడు అది కుంగింది కదా, ఆయన చేసిన తప్పేందని అడిగినావు కదా. అక్టోబర్ 22 నాడు ఆయన అక్కడ పోవాల్సి ఉండే. ఆయన ఇరిగేషన్ మంత్రి, ఆయన ముఖ్యమంత్రి, కాళేశ్వరం ఆయన మానస పుత్రిక. ఎందుకు పోలేదు అక్టోబర్ 22 నాడు? పోయి ధైర్యం చెప్పాలి కదా ప్రజలకి. రెండవది, యాక్సిడెంట్ అవుతుంది, పేషెంట్ గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. ఫస్ట్ ఏం చేస్తాం? పేషెంట్ని హాస్పిటల్ తీసుకుపోతాం, తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. ఎవరి తప్పు అనేది సీసీ కెమెరాలు పెట్టి చూస్తారు. మరి నువ్వు వెంటనే మేడిగడ్డకు ఇంజనీర్ల బృందాన్ని పంపి ఎందుకు కుంగింది అనేది ఎంక్వైరీ చేసి, అవసరమైతే అమెరికా నుంచి కూడా ఇంజనీర్లను పిలిచి, నవంబర్ 30 దాకా పాలన ఉన్నది కదా, ఎలక్షన్ జరిగింది నవంబర్ 30 కదా, మరి 40 రోజుల టైంలో ఒక్కనాడు కూడా బొక్కపోతివి, ఒక్కనాడు ప్రజలకు ధైర్యం చెప్పకపోతివి, ఇష్టం వచ్చినట్టు అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతుంటే కూడా దాన్ని ఖండించకపోతివి. మరి ఇరిగేషన్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యత లేకుండానా? ఇది కేసీఆర్ చేసిన తప్పు కాళేశ్వరం విషయంలో. ఆ రోజే ధైర్యం చెప్పి నేను చూసుకుంటా, మీకు మళ్ళీ రేపు ఈ ఒక్క యాసంగి పంటలకు మీ నీళ్లు ఉండవు, నెక్స్ట్ వర్షాకాల పంటల వరకు దీన్ని రిపేర్ చేస్తా అని ఒక మాట చెప్పి వెంటనే టెండర్స్ పిలిచి ఎలాంటి వాళ్ళకి చెప్పి మీ టైం పీరియడ్ కంప్లీట్ కాలేదు మీరే చేయండి అని చెప్తే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది కదా. ఆయన ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తున్న కొద్దీ ఆడ రిపేర్లు స్టార్ట్ అయ్యేది, ఓ 10 రోజులు ఎంక్వైరీ జరిగేది. అమెరికా నుంచి, ఫ్రాన్స్ నుంచి ఒక వారం రోజుల్లో ఇంజనీర్స్ రారా, ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు చేయలేకపోదురా? ఆయన చేసిన తప్పుకు ఆయన బలైండు. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టారు. అదే మేడిగడ్డ మీద దుష్ప్రచారాన్ని ఆయన అడ్డుకొని ఉంటే, లేదా హరీష్ రావు లాంటి వాళ్లకు మీరు పోయి అక్కడ ఏందో చూసి మీరు దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ధైర్యం చెప్పండి ప్రజలకని ఉంటే వాళ్ళు ఓట్లు వేయకపోదురా? ఓ పక్కనేమో అవినీతి అని వీడు మొత్తుకుంటా ఉన్నాడు. అవినీతి ఉన్నదని చెప్పి నిరూపించడానికి అక్కడ కూలింది అది. మరి దాని ధైర్యం చెప్పాల్సింది ఎవరు? కొన్ని 95 ఉపన్యాసాలు ఇచ్చాడు ఎలక్షన్ ప్రచారంలో, ఒక్కనాడన్నా మేడిగడ్డ గురించి మాట్లాడా అందులో? అంటే పట్టించుకోరా ప్రజలు? 1 సైడ్ అయింది ప్రచారం. ఒక్క వ్యక్తిని నేను అడ్డుకున్నా. నా తర్వాత ఒక్కసారి 2 సార్లు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎవ్వరు మాట్లాడలేదు మేడిగడ్డ మీద. 1 సైడ్ అయింది ప్రచారం. జనం నమ్మిళ్ళు, అబద్ధాలు నమ్మిళ్ళు, అవినీతిని నమ్మిళ్ళు. 93,000 కోట్లు ఖర్చు అయిన దానికి 1,00,000 కోట్లు ఖర్చు అయిందంటే కూడా జనం నమ్మిళ్ళు. మరి నమ్మినప్పుడు ఇంట్లో కూర్చోబెడతారు. 22వ తారీఖు నాడు హెలికాప్టర్ వేసుకొని ఆడికి పోయి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండేవాడు. అన్ని తప్పులలో మేడిగడ్డ పెద్ద తప్పు ఆయన చేసింది. 26 లోపాలని ఆయన ఎలక్షన్ ఓడిపోవడానికి నాకు తెలిసినాయి. మొదటి లోపం ఇదే అనుకోవచ్చు మనం. 1.5% ఓట్స్ టార్మార్ కాకపోనా మేడిగడ్డ మీద ధైర్యం చెప్తే? రైతులు ఎప్పుడు ఆయనను ఇష్టపడ్డారు, వ్యతిరేకించలే. కానీ ప్రచారం 1 సైడ్ జరిగింది కాబట్టి నిజమేనేమో అనుకున్నారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ఏ సరైన? నా బీఆర్ఎస్ అదాని కాదు, రైతులే సైన్యం. కాళేశ్వరాన్ని కాపాడుకోవాల్సింది రైతులు. అది రైతుల డబ్బులతో కట్టింది కాళేశ్వరం. రేపు పంటలు పడితే లాభపడేది రైతులు. ఆ రైతులో రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఆ రైతులో కేసీఆర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ రైతులు, కాళేశ్వరం రైతులది. కాళేశ్వరానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ బుద్ధి చెప్పాల్సిన బాధ్యత రైతులది. ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేల ఇంటికి పోయి నిలదీయాల్సిన బాధ్యత రైతులది, మేడిగడ్డ తొందరగా రిపేర్ చేయమని. కానీ రైతులు మౌనంగా ఉంటే మూర్ఖులది రాజ్యం అవుతుంది. ఓటేసిన వాళ్ళు రైతులు దీని మీద రియాక్ట్ కావాలి. రైతు సంఘాలు ఉన్నాయి, అన్ని పార్టీలకు రైతు సంఘాలు ఉన్నాయి. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీకే పట్టనప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు పడుతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు పడుతుంది? సరే, కాళేశ్వరం కమిషన్ గురించి వచ్చింది కాబట్టి నేను ఒకటే చెప్తా, అక్కడ కేసీఆర్ను కానీ, హరీష్ రావును కానీ, ఈటెల రాజేందర్ను కానీ, ఎవరిని పొలిటికల్గా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా దండించడం కావచ్చు, వాళ్ళ మీద ఆరోపణలు కావచ్చు, వాళ్ళ మీద ఏది కూడా రిపోర్ట్లో ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఆయనకున్న పరిమితి చాలా చిన్నది. ఓన్లీ ఇర్రెగ్యులారిటీస్ మీద ఎంక్వైరీ జరపమని చెప్పారు, కరప్షన్ మీద జరపమని చెప్పలేదు. ఇర్రెగ్యులారిటీస్ మీద జరపాల్సి వచ్చినప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏమైనా రిపోర్ట్ ఇచ్చుంటే
దాని ద్వారా ఏమి ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అనేది తెలిసేది. మేడిగడ్డ కుంగడానికి కానీ అన్నారం సుందిళ్ళ లీకేజీలకు కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే కొన్ని చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కానీ విజిలెన్స్ కమిటీలో ఉన్న రిపోర్ట్లో ఉన్నాయి కానీ వాటి మీద పీసీ ఘోష్ గారు కొంత ఆయన తీర్పులో రాస్తారు. ఎందుకంటే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది. ఆ మేరకు ఇంజనీర్లకు కొంత శిక్షలు పడితే పడవచ్చు. వాళ్ళ పెన్షన్స్ ఆపొచ్చు, రిటైర్ అయిన వాళ్ళకు, వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా జరపవచ్చు. కానీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ శిక్షలు పడవు. ఎందుకు పడవు అంటే క్రిమినల్ ఇంటెంట్ ఉండాలి. ఒక నేరం జరగడానికి ముందు దానికి కారణం ఉండాలి. వాళ్ళ లోపల నువ్వు దొంగతనం చేస్తున్నావు ఏంటంటే నీకు డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బుల కోసమని దొంగతనం చేసావు. వీళ్ళకి ఎందుకు ఉంటుంది? మేడిగడ్డ కూలగొట్టాలని ఇంజనీర్లకు ఉంటుందా? రాత్రి పగలు కష్టపడేళ్ళకు లాస్ట్కి అది ఏం తెలుస్తుంది అంటే ఇది ఒక ప్రమాదం అని తెలుస్తుంది. ఆ ప్రమాదం ఎట్లా జరిగిందో ఎన్డీఎస్ఏ చెప్పకపోతే ఎవరికి శిక్షలు పడవు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అందరినీ ప్రాసిక్యూషన్ చేసినా కూడా కేసులు పెట్టరు, పెట్టినా కూడా హైకోర్టు కొట్టేస్తుంది. ఒకవేళ కేసులు విచారణ జరిగినా కూడా వాటిల్లో శిక్షలు పడవు. ఏముండదు దానివల్ల, అల్లికల్లి సున్నకు సున్నా. థ్యాంక్ యూ సార్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరిది నిజం, ఈ అంశాలకు సంబంధించి విపక్షం నుంచి అధికార పక్షం నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు, వాటన్నింటిపైన వారి విశ్లేషణ కూడా ఇది. థ్యాంక్ యూ.